జగన్ అధికారంలో ఉన్నా, జగన్ అధికారంలో లేకపోయినా తన ద్వేషిస్తులందరూ రాజకీయ పార్టీల ముసుగులో కావచ్చు, మీడియా ముసుగులో కావచ్చు, స్లీపర్ సెల్స్ మేధావుల ముసుగులో కావచ్చు, ఈ ద్వేషిస్తులందరూ ప్రయోగించేస్తున్నాం. జగన్ని బద్నాం చేయాలి, జగన్ని దొడిదారులు ఎదుర్కోవాలి, జగన్ మీద దుష్ప్రచారం, ఇటువంటివి తప్ప మరొకటి కనిపించదు. అదిగో మొన్న కూడా కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ నిర్వహిస్తే అందులో ప్యానలిస్ట్ ఏదో వ్యాఖ్యలు చేశారని సాక్షుల మీద దాడులు, దాని మీద మళ్ళీ జగన్కి ఆపాదించుకుంటూ కింద నుంచి పై స్థాయి ఢిల్లీ స్థాయి వరకు పనిచేసిన వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడారో మనం చూసాం. అంటే జగన్ ఒక బూచిగా చూపాలి. ఆయన ఇంతకుముందు అధికారంలో జగన్ ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో జగన్ వస్తే మీ భూములు ఎత్తుకెళ్తాడు అన్నారు చూడండి. ఆ విధంగా జగన్ను బూచిగా చూపాలి, జగన్ను ఫ్యాక్షనిస్ట్ అనాలి. జనం నమ్మలేదా? జగన్ను హంతకుడు అనాలి, నమ్మలేదా? జగన్ను ఆర్థిక ఉగ్రవాదం అనేది నమ్మలేదా? ఇప్పుడు జగన్ రాక్షసుడు, జగన్ దుర్మార్గుడు. ఇప్పుడు మన లైన్ ఇది, జగన్ ద్వేషిస్తుల లైన్ అంతా ఇది. జగన్ను బూచిగా చూపాలి. డైరెక్ట్గా జగన్ పాలనను వీళ్ళ పాలనతో కంపేర్ చేసుకోలేరు. వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలో చేసింది ఏందో చెప్పలేరు. పైగా ఇప్పుడు కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనలో ఆయన ప్రజలకి ఇచ్చి మాట తప్పడం మీద, ప్రజలను మోసం చేయడం మీద, ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 మేనిఫెస్టో అటకెక్కించడం మీద ఇంతకుముందు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడినది ఒక QR కోడ్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో 4 విడతలుగా. ఫెయిర్ పాలిటిక్స్ కాదు. అసలు చంద్రబాబు గారు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలే జనానికి చూపించబోతూ ఉన్నారు. అంతకుమించి ఇంకేం లేదు. దీన్ని ఎదుర్కోవాలంటే పాలకపక్షం ఏం చేయాలి? ఫెయిర్గా ఎదుర్కోవాలంటే వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమేమి నెరవేర్చారో, ఏం మాట ఇచ్చారో, ఏం నెరవేర్చారో కౌంటర్గా దాన్ని చూపెట్టాలి. లేదు మేము ఇచ్చినటువంటి హామీలన్నీ ఏ విధంగా అమలు చేసామో కౌంటర్గా చూపెట్టాలి. అలా అంటే అది ఫెయిర్ పాలిటిక్స్ అవుతుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటే ఇటు పాలకపక్షం నుంచి, పాలకపక్ష మీడియా నుంచి కౌంటర్ ఏంటో తెలుసా అండి? జగన్ వాళ్ళ మనుషులు వచ్చి QR కోడ్ స్కాన్ చేయమంటారు, మీరు స్కాన్ చేశారు అంటే మీ అకౌంట్లో డబ్బులన్నీ కొట్టేస్తారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఎంత దారుణం! నెగటివ్ అంటే అడ్డదారే. స్ట్రెయిట్ దారిలో ఇప్పటి వరకు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొన్న ఒక అంశం చూపెట్టండి. అది స్కాన్ చేస్తే డబ్బులన్నీ కొట్టేస్తారని ప్రచారం చేస్తున్నారు. జగన్ మీ డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నారు అంటున్నారు. అధికారంలో లేడు కదా సంవత్సరంలో, మీ డబ్బులు తినేకొస్తున్నాడు అంటున్నారు. పొరపాటున స్కాన్ చేస్తే డబ్బులు ఎత్తుకెళ్తాడా అని ప్రచారం చేస్తున్నారు. ఎంత ఫన్నీ, ఎంత కామెడీ! అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష వ్యూహాలను ఎదుర్కొనే ఇదా? ఇది తప్ప వేరే మార్గమే లేదు వాళ్ళకు. ఎప్పుడు ఇట్లాంటివే. జనం నమ్ముతున్నారు అనే నమ్మకమా, జనం గొర్రెలు అనే నమ్మకమా, జనం పిచ్చోళ్ళు అనే నమ్మకమా, ఏదైనా కానివ్వండి, మా మాట చెల్లుబాటు అవుతుంది అని వాళ్ళ ఆ విధమైన స్ట్రాటజీ అమలు చేస్తూ ఉంటే పిచ్చోళ్ళు ఈ కేటగిరీలు ఎవరో ఒకరు అయి ఉండాలి కదా. ప్రజలైతే ఈ కేటగిరీలు అనుకుంటున్న కేటగిరీలు. లేకపోతే ఏంటి, QR కోడ్ స్కాన్ చేసి మీ డబ్బులు ఎత్తుకెళ్తారు అని. బహుశా అన్న 1-2 చోట్ల ఆ విధమైన ఎగ్జిక్యూషన్ చేసినా చేస్తారేమో. ఎవరికైనా వైసీపీ కండువాలు కప్పి ఎవరితోనే స్కాన్ చేసి ఒక వీడియో రికార్డ్ చేసి మా డబ్బులు పోయినాయని చెప్పి ఎవరెవరు వీడియో మళ్ళీ ఆ తర్వాత ఇటువంటి స్క్రిప్ట్లు కానీ అమలు చేసినా చేస్తారేమో. అంటే మా మాట నిజమని చెప్పేకి దాని మీద మళ్ళీ వారం రోజులు పత్రికలో బ్యానర్ హెడ్డింగ్లు, ఆ టీవీ స్టూడియోలో కూర్చొని జూనియర్ ఆర్టిస్టులు డిబేట్ల కోసం. ఇదేం ఎదుర్కోవడం అయ్యా? ఇదేం రాజకీయాలు?